హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం. గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మరి గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణకి ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో పూర్తి వివరాలు వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తండ్రి వైపు 7 తరాల్లో, తల్లివైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి పితృపక్షాలు, పితరమాస్య రోజుల్లో ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన దివ్యయోగమైన సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి నియమనిష్ఠులతో ఈ కార్యక్రమాల్ని చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారి కొరకు బ్రాహ్మణులను కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడును. కావున ఇట్టి పితృ నివారణ పూజలు, హోమాల్లో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించగలరు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో వచ్చే ఆశ్వయుజ మాసంలో మహామహిమాన్విత పరమపావన కాశీక్షేత్రంలో అన్నదాన సత్రం, వసతి గృహం ప్రారంభించబడును. మీ కుటుంబంలోని ఇటు 7 తరాలు, అటు 7 తరాల్లో వారికి ముక్తిని, మీ తరువాతి తరాల వారికి మంచి భవిష్యత్తును అందించే సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నిర్విరామంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో వస్తురూపేణ, ధనరూపేణ సహాయ సహకారాలు అందించే భక్తులు సభ్యులుగా చేరొచ్చు. పూర్తి వివరాల కొరకు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి గురుగారిని. గురుగారు, పితృదోషం అంటే ఏమిటండి? పితృదోష నివారణ కొరకు మీ ఆధ్వర్యంలో పితృపక్షాలు, పితరామావాస్య తిథుల్లో ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన దివ్యయోగమైన సెప్టెంబర్ 22న కర్ణాటకలో జరిగే పితృదోష నివారణ పూజలు, హోమ కార్యక్రమాల వివరాలు వివరిస్తారా గురుగారు? పితృదోషము అనగా ఎవరి కుటుంబంలోనైతే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే దాన్ని పితృదోషము లేదా పితృశాపము అని అంటారు. ఇట్టి పితృదోషము మరియు పితృశాపం అనేటువంటిది ఎవరి కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబము అభివృద్ధి చెందదు. అభివృద్ధి అనంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి, ధనము ఉంటే అభివృద్ధి కాదు. కుటుంబ వృద్ధి అనగా సంతానం అభివృద్ధి కలగాలి, వివాహాలు జరగాలి, అనుకున్నటువంటి కార్యక్రమాల్లో గొప్పగా కీర్తి ప్రతిష్టలు పొందాలి, కుటుంబ సభ్యులు ఆనందంతో హాయిగా చక్కగా నవ్వుతూ జీవించాలి. అలాగే సమస్యలు అనేటువంటివి ఎన్ని వచ్చినప్పటికీ కూడా సమస్య లేని మానవుడు అంటూ ఉండడండి. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినా సమస్యలను ఎదుర్కొన్నాడు. కానీ ఆ సమస్యల్ని అధిగమించగలిగేటువంటి శక్తిని పొందగలిగారు దైవానుగ్రహంతో, అంతకన్నా మించి పితృదేవతల యొక్క అనుగ్రహంతో. కాబట్టి సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. కానీ ఆ సమస్యల్ని అధిగమించేటువంటి దైవిక శక్తి కావాలి అనుకుంటే పితృదేవత అనుగ్రహం తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి తీరవలసిందే. కాబట్టి ఇట్టి పితృదేవత అనుగ్రహం కలగాలి అనంటే కుటుంబంలో పితృదోషాలు లేదా పితృశాపాలు ఉండకూడదు. ఇవి ఉన్నట్లయితే మనము ఏది మన జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మంచి కోరి, అభివృద్ధిని కోరి ఏ పని చేసినా, విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, ఇలా ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో మనం కష్టాలను దాటి చక్కటి యోగాల్ని పొందాలనుకుంటే పితృశాపం అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ఇట్టి పితృశాప ప్రభావం తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అబార్షన్స్ జరగడము, అలాగే పితృ కార్యక్రమాలు చేయలేకపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడము, క్యాన్సర్తో మరణించడము, అలాగే ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి కారణాలతో చనిపోయిన, ముఖ్యముగా అల్పాయుష్యుతో మరణించిన, అల్పాయుష్యు అనంటే మానవుడి యొక్క జీవితం బ్రహ్మదేవుడు మనకు రాసిన నుదుట రాసే రాత శతమానం భవతి అంటే దీవెన కూడా శతమానం భవతి, ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి అని చెప్తుంటుంటారు. అంటే ఇక్కడ 120 సంవత్సరాలు మనిషి జీవించాలి. శతమానం అంటే శతము అంటే 100, మానము అంటే 20, మొత్తం కలిపితే 120 సంవత్సరాలు. అందులో సగం ఆయుర్దాయం అనగా 60 సంవత్సరాల లోపల అల్పాయుష్, 60 సంవత్సరాల లోపల ఎవరైతే చనిపోతారో
అటువంటి వారికి అల్పాయుష్షు అని అంటారు. అల్పాయుష్షుతో మరణించిన, బ్రహ్మచారిగా మరణించిన పిల్లలు అనగా చిన్నతనంలో చనిపోయిన, మిస్క్యారీస్ అవుతూ ఉన్న, ఇవన్నీ పితృశాప ప్రభావాలుగానే వీక్షించేటువంటి ప్రేక్షకులు గుర్తించాలి. ఇటువంటివి మీ కుటుంబంలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అయితే సాధారణంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి మనకు పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటుంటాం. అలాగే ఏ దేవతా పూజ అయినా చేస్తుంటాం. అమ్మవారికి, అయ్యవారికి అర్చనాభిషేకాలు, హోమాలు, వ్రతాలు, నోములు, ఇలా ఇతరత్ర అనేటువంటి చేసుకుంటాం. కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి వాటిని గమనిస్తూ ఉంటాం. కాబట్టి వాటిలో ఏంటేంటి పద్ధతులని మనకు తెలుస్తాయి. కానీ కొన్ని కుటుంబాలు తప్ప, 100 కుటుంబాలలో 10 కుటుంబాలు తప్ప 90 కుటుంబాలకి ఈ పితృదేవతా కార్యక్రమాలు చేసుకునే అలవాటు ఉన్నా ఆ యొక్క పితృ కార్యక్రమాల్ని దగ్గరుండి చూసే అలవాటు ప్రేక్షకులకి ఉండదు. కాబట్టి ఇదేదో పెద్దవాళ్ళ కోసం చేస్తున్నారు, అమ్మ నాన్న చేస్తున్నారు, బాబాయిలు చేస్తున్నారు, మనం ఏందిలే హాయిగా అక్కడ కూర్చుందాం, మనం పిలిచినప్పుడు భోజనానికి వద్దాం, భోజనం చేద్దాం, అవి వెళ్ళిపోదాం, అంతవరకు ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ పితృ కార్యక్రమం ఎలా జరుగుతుందో కూడా చూడనటువంటి వాళ్ళు ఉంటారు. తద్వారా ఏమవుతుంది, ఈ రోజున టెక్నాలజీ ఉంది కదా అని చెప్పేసేసి మనము స్వతంత్రించిన నిర్ణయం తీసుకొని ఎక్కడెక్కడ జరుగుతున్నాయనుకొని అన్ని వెతుకులాడి నెట్లో కనుక్కొని ఇతరత్ర అడ్వర్టైజ్మెంట్లు చూసుకొని ఏదో చూసుకొని వెతికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ మీకు మంచిగా జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. మనకు తెలియని సబ్జెక్ట్ అన్నప్పుడు ఏదైనా కానీ ఎక్కడైనా కానీ మన అదృష్టం బాగుంటే చక్కగా జరిపించవచ్చు. మన అదృష్టం సరిగ్గా లేదనుకుంటే చేయించే వ్యక్తి కూడాను సరిగ్గా జరిపించకుండా తూతూ మంత్రంగా గంటన్నరలో కార్యక్రమాన్ని జరిపించవచ్చు. కాబట్టి ఇది చక్కగా జరిపించబడుతుంది. 2017 నుంచి ఈ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం కావచ్చు, తర్వాత మారినటువంటి ఆస్ట్రోయోగం అనేటువంటి కార్యక్రమం ద్వారానైనా కానీ, శ్రీ ఆస్ట్రోయోగం ఆ కార్యక్రమం ద్వారానైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎంతోమందికి జాతక పరిశీలన చేసిన తదనంతరం లైవ్లోనే జాతకంలో పరిశీలన చేసి పితృదోష ప్రభావం ఉంది చేయించుకోండి అని చెప్పి, మీకు నచ్చిన విధంగా మీకు మెచ్చిన చోట చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇలా కార్యక్రమాలు చేయించుకొని వచ్చిన తర్వాత మేము వెళ్ళిన చోట మాకు మెకానికల్గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, మేము ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నామో మంత్రానికి కార్యక్రమానికి పొంతన లేకుండా ఉంది, మాకు సరిగ్గా అర్థం కాలేదు, మాకు తృప్తిగా అనిపించడం లేదు, మేము ఏం చేసుకోవాలి, ఇన్ని చెబుతున్నారు కదా పితృశాప కార్యక్రమానికి ఈ విధంగా చేసుకోవాలని మీరు చెబుతున్నారు కదా, ఈ చెప్పేటువంటి మీరే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎందుకు జరిపించకూడదు అని చెప్పి చాలామంది తమ అభిప్రాయాన్ని ప్రేక్షకులు వెలిబుచ్చిన తర్వాత అందరి కోరిక ఆ విధంగా ఉన్నప్పుడు ఆ దేవుడే అనుగ్రహించి ఆ దేవుని ఆజ్ఞ ప్రకారమే, పితృదేవత ఆజ్ఞ ప్రకారమే కాబోలు చాలామంది అడగడం వల్లనే ఎక్కడ కార్యక్రమం మంచిగా జరిపిస్తారని చెప్పి చాలా చోట్ల శాస్త్రీయంగా విధానాన్ని అసలు ముందుగా గమనించి పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని శాస్త్ర ప్రకారం ఎక్కడ జరిపించుతారు అనేటువంటి విషయాన్ని అనగా మనము దగ్గరుండి జరిపించుకోవాలి. సామెత ఒకటి ఉందండి, మట్టి పనికైనా ఇంటివాడు కావాలని చెప్పి సామెత. కాబట్టి మనము దగ్గరుండి చేయించాలనేటువంటి ఒక సదుద్దేశంతో చక్కగా శాస్త్రం ప్రకారం మాకు ఈ విధంగా కావాలి అని చెప్పి నిర్ధారించుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఎన్నో బ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి. అందరూ కూడా ఎంతో ఆనందంగా ఒక కుటుంబంగా వెళ్ళడం జరిగింది. ఆ కుటుంబంలో ఎంతోమంది స్నేహితులు కూడా అయిపోయారు. అయితే ఇంతటి పితృదేవత అనుగ్రహం ఎంతోమందికి కలిగి వాళ్ళు అనుకున్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, అలాగే ఇతరత్ర ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, కోర్టుపరమైనటువంటి సమస్యలు కావచ్చు, అన్నిటికంటే మించి ప్రశాంతత కలిగినటువంటి కుటుంబాలుగా ఇప్పుడు ఉన్నాయి ఆ కార్యక్రమ తదనంతరం చేసుకున్న తర్వాత. కాబట్టి మహామహిమాన్వితమైనటువంటి ఆ కర్ణాటక క్షేత్రంలో ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి సెప్టెంబర్ 22వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు అదృష్టము కాబోలు. మొదలు పితృపక్షాల్లో మేము చేసుకుంటాము, మాకు అవకాశం ఇవ్వండి, మాకు ఒక రోజు కేటాయించండి అని అంటే వాళ్ళు ససేమిరా అన్నారు, మాకు ఎప్పటి నుంచో ఉంటాయని చెప్పేసేసని. కానీ పోయిన సెప్టెంబర్ 2-3 తారీఖులో జరిగినటువంటి కార్యక్రమంలో వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఏదో ఒక మాట అడుగుదాము, దైవం అనుగ్రహిస్తే మనకు అదృష్టమే కదా, చేయించుకునే వాళ్ళ అదృష్టం, పితృపక్షాల్లో జరిపించుకుంటే విశేషమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకనంటే సాక్షాత్తు పితృదేవతలందరూ కూడా భూలోకంలో తమ వంశ వారసులు తమ యొక్క శాప నివృత్తి కోసం కావచ్చు, తమ కోసం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి సమయం, విశేషించి పితృదేవత అనుగ్రహం కోసం చేసేటువంటి కార్యక్రమం. పితృదేవతలందరూ కూడా భూమి మీదకి తరలి వస్తారు. ఇటువంటి సందర్భంలో ఆ వంశ వారసులు అందించినటువంటి పుణ్యఫలాన్ని వెంట పెట్టుకొని నరకలోకానికి లేదా స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. ఆత్మ ప్రయాణం జరుగుతుంది. ఇంతటి పితృపక్షాల్లో పితృదేవత అనుగ్రహం ఉంది కాబోలు వాళ్ళు అనుగ్రహించారు. 22వ తారీఖు రోజున నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ రోజు విశేషమైనటువంటి రోజు. పితృపక్షాలన్నీ కూడా విశేషమే. 15 రోజులు భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి
అమావాస్య తిథి వరకు అన్నీ కూడా చక్కటి యోగమైనటువంటి తిథిలో, అందులో ఇది చేసేటువంటిది మోక్షనారాయణ బలి పూజా కార్యక్రమం. నారాయణుడు అంటే మోక్షకారకుడు నారాయణుడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు నారాయణుడు. పితృశాపం ఏ విధంగా కలుగుతుంది? కుటుంబాలలో దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ప్రేత రూపాన్ని పొంది పితృదేవత అనుగ్రహం పొందలేక ఉన్నత లోకాలకి చేరుకోలేదు. అటువంటి ప్రేత రూపం ధరించినటువంటి ఆత్మకి విముక్తిని కలిగించేవాడు నారాయణుడు. అందుకే నారాయణ స్వరూపంతో కలిగినటువంటి మంత్రాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని, నారాయణ మంత్రాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. కాబట్టి సాక్షాత్తు నారాయణుడికి ప్రతీక అయినటువంటి ద్వాదశి తిథి రోజున ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అందున పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించాలంటే ఏ నక్షత్రాలు ఉండాలి, ఏ తిథులు ఉండాలి, ఏ వారాలు అయితే మంచిదని చెప్పి మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉందో అటువంటి పుణ్యతిథి ద్వాదశి తిథి, అటువంటి పుణ్య నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మరియు సోమ గురు శుక్రవారాల్లో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రం. కాబట్టి గురువారం రోజైంది అది. కాబట్టి ఇటువంటి పితృదేవత సంబంధమైనటువంటి కార్యక్రమంలో పితృపక్షాలలో లేదా పెత్తరామాస్య తిథిలో, తెలంగాణలో పెత్తరామాస్య అని అంటారు, ఆంధ్ర నాట పితృపక్షాలు అని అంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ పుణ్యతిథుల్లో సెప్టెంబర్ 22వ తేదీన ద్వాదశి ఆశ్లేష నక్షత్రం కలిసినటువంటి గురువారం రోజు కలిసినటువంటి అలభ్యమైనటువంటి పుణ్యతిథి ఆ రోజున. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకోకండి. మళ్ళీ జరపబడతాయి ఆశ్వీజంలో, కార్తీకంలో, మార్గశిరంలో లేదా పుష్యమాసంలో, ఇలా ఏదైనా మాసంలో జరపబడుతుండవచ్చు. కానీ పితృపక్షాలలో అత్యంత అరుదుగా అవకాశం వచ్చింది. ఇటువంటి అవకాశాన్ని వీక్షించేటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులు సద్వినియోగపరచుకోండి. ఎందుకు చెబుతున్నానంటే ఇది పితృపక్షాల్లో చేసుకునేటువంటి కార్యక్రమం అత్యంతమైనటువంటి పుణ్యఫలాన్ని, పితృదేవత అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటిది. ఏకాదశి రోజున ప్రయాణం చేస్తున్నాం మనం. బుధవారం రోజున ప్రయాణం చేసినప్పుడు ఉపవాసం ఉంటాం కదా. ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి పితృదేవతల కోసమే ఏ కార్యక్రమం అయితే చేస్తాడో పితృదేవతలు సంతోషించి సద్గతి పొంది ఉన్నత ఫలాన్ని అందిస్తారు. కాబట్టి 21వ తారీఖు రోజున మధ్యాహ్నం బయలుదేరుతుంది హైదరాబాద్ నుంచి బస్సు. హ్యాపీగా అందరూ పడుకొని వెళ్ళేటువంటి బస్సే, స్లీపర్ కోచ్ ఏర్పాటు చేయడం జరిగింది. 22వ తారీఖు రోజున ఉదయం చేరుకుంటాం. ఉదయం చేరుకోగానే కాలకృత్యాదులు వెంబడే తీర్చుకొని ఫస్ట్ బ్యాచ్ రెడీ అయిపోతుంది. కాగానే కొంత నిడివిచ్చిన తర్వాత సెకండ్ బ్యాచ్, ఈ విధంగా కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మళ్ళీ 22వ తారీఖు రోజున భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మధ్యాహ్నం కల్లా మళ్ళీ తిరుగుటపాలో హైదరాబాదుకు పయనం అవుదాం. అయితే దైవానుగ్రహం ఉండి మనకు పక్కన ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా సందర్శించుకోవాలనుకుంటే తప్పకుండా పక్కన ఉన్నటువంటి క్షేత్రం మధ్యాహ్న సమయం కాబట్టి తప్పకుండా ఆ క్షేత్రాన్ని కూడా దర్శించుకొని వద్దాం. ఈ విధంగా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఇంత మంచి కార్యక్రమం ఎవరు కూడా మిస్ కాకండి. పితృపక్షాలు అనేటువంటిది అలభ్యమైనటువంటి పుణ్యతిథులలో ద్వాదశి ఆశ్లేష నక్షత్రం గురువారం రోజు కలిసినటువంటి చక్కటి తిథి రోజున జరపబడేటువంటి పితృదేవతానుగ్రహం కోసే ఈ పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమం అనేటువంటిది అత్యంత శుభ ఫలితాన్ని, మీ ఇంట ఆనంద అతిశయాల్ని కలిగించేటువంటి రోజు. కాబట్టి ఇటువంటి రోజున ఎవరైతే జరిపించుకుంటారో సాక్షాత్తు నారాయణు యొక్క అనుగ్రహంతో మోక్ష ప్రాప్తి మీ యొక్క కుటుంబంలో చనిపోయినటువంటి ఈ గండములు కావచ్చు లేదా దుర్మరణాల్లో చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మతృప్తి కలుగుతుంది, ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తండ్రి వైపు 7 తరాల్లో, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి పితృపక్షాలు, పెత్తరమాస్య రోజుల్లో ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన దివ్యయోగం అయిన సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి నియమనిష్ఠులతో ఈ కార్యక్రమాలను చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడును. కావున ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో నమోదు చేసుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించండి. గురుగారి ఆధ్వర్యంలో వచ్చే ఆశ్వయుజ మాసంలో మహామహిమాన్విత పరమపావన కాశీక్షేత్రంలో అన్నదాన సత్రం, వసతి గృహం ప్రారంభించబడును. మీ కుటుంబంలోని ఇటు 7 తరాలు అటు 7 తరాల్లో వారికి ముక్తిని, మీ తరువాత తరాల వారికి మంచి భవిష్యత్తును అందించే సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నిర్విరామంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో వస్తురూపేణ, ధనరూపేణ సహాయ సహకారాలు అందించే భక్తులు సభ్యులుగా చేరొచ్చు. పూర్తి వివరాల కొరకు కార్యక్రమం తదనంతరం గురుగారిని కాంటాక్ట్ చేయండి. గురుగారు,
పితృపక్షాలు పితరమాస్య రోజుల్లో ఎంతో విశిష్టతను కలిగి ఉన్న ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటకలో మీ ఆధ్వర్యంలో జరిగే పితృదోష నివారణ పూజలు హోమాలలో కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్నవారు, వేరే పనులలో బిజీగా ఉన్నవారు, ఆరోగ్యం సరిగ్గా లేనివారు స్వయంగా పాల్గొనలేరు. మరి అటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేయిస్తున్నారో తెలియజేస్తారా? చాలామంది ఎంతోమంది వ్యక్తుల యొక్క అభ్యర్థన మేరకు పితృపక్షాల్లో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది కాల్ చేసి మీరు పెట్టినటువంటి ఆ రోజున ఆపరేషన్ ఉంది, డాక్టర్లు నిర్ణయించినటువంటిది, దాన్ని పోస్ట్ పోన్ చేయలేము, లేదా ఇతరత్ర కారణాల్లో ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. లేదా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయనో, లేకపోతే ఆఫీస్ పని మీద బయటికి వెళుతున్నామనో, లేకపోతే తండ్రి ఉన్నవాళ్ళు చేయకూడదు ఈ కార్యక్రమం, తండ్రి లేని వాళ్ళు మాత్రమే ఇంటి పెద్ద చేయాలి. ఇటువంటి కార్యక్రమానికి తండ్రి అనారోగ్యంతో మంచాన పడి ఉన్నాడు, 85 ఏళ్ళు లేస్తే కదలలేరు, కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఎట్లా అనేటువంటిది. కొంతమంది బిజీగా ఉంటుంటారు, కొంతమంది విదేశాలలో ఉంటుంటారు, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్ ఇట్లాంటి కంట్రీస్లో ఉంటుంటారు. ఈ యొక్క కార్యక్రమం కోసం ఇంతకీ 5-6 రెట్ల ఖర్చును పెట్టుకొని వచ్చి చేసుకునేటువంటి భక్తి ఉంటే రావచ్చు, కానీ అందరికీ అవకాశం ఉండదు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో దీనికి ప్రత్యామ్నాయం శాస్త్రం మనకు చెప్పబడి ఉంది. బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది. అంటే బ్రాహ్మణుని కర్తగా పెడితే అందరూ అనుకుంటారు, చాలామంది ఏ పూజ చేసినా మన స్వహస్తాలతో చేస్తే మనకు బాగుంటుంది అని అనుకుంటుంటారు. కానీ ఆ దైవానికి, ఆ పితృదేవతలకి తెలియదా ఎవరి కోసం జరపబడుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి యొక్క ఆత్మ తృప్తి కోసమే, ఆత్మ విమోచనం కోసమే చేస్తున్నారని ఆ దేవతలకి తెలియదా? కాకపోతే మానవులం, సగటు మానవులం, ప్రతిదీ రుచి చూస్తేనే మనం సంతోషపడే వాళ్ళం. కాబట్టి స్వయంగా చేసుకుంటే అది తృప్తి, అంతే, దాన్ని ఎవరు కాదనలేరు. సృష్టి యొక్క మహత్యమే అది. కానీ ఇక్కడ చేసే విధానంలో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. శాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మాన్ని పాటించాలి. శాస్త్రాన్ని కాదని ధర్మాన్ని పాటిస్తే మనకు లేదు. ధర్మాన్ని పాటిస్తూ శాస్త్రాన్ని వద్దనుకుంటే మనకు మేలు జరగదు. కాబట్టి ఈ రెండూ ఉండాల్సిందే. ఇటు శాస్త్రము, ఇటు ధర్మము మనకు ఆమోదయోగ్యం చేపట్టినటువంటిది ఏంటనంటే, మనము చేయలేని పక్షంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టుకొని చేసుకోమనవచ్చు. ఉదాహరణకి మనము ఇల్లు కట్టుకోలేము, అన్నీ మనం చేయలేం కదా. మేస్త్రిని పెట్టుకుంటాం, కూలీలను పెట్టుకుంటాం, తద్వారా ఇల్లు కట్టించుకుంటాం, ఇంజనీర్ని పెట్టుకుంటాం. అంటే మనం చేయలేని పని వాళ్ళతో పెట్టి మనం చేయిస్తున్నాం కదా. ఆ ఇంట్లో ఎవరుంటారు? కట్టిన మేస్త్రి ఉంటాడా, కూలీలు ఉంటారా, మేసిన వాళ్ళు ఉంటారా, ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ వచ్చి ఉంటాడా? కట్టించుకుంది మనమైనప్పుడు ఆ ఇంట్లో మనమే కదా ఉండేది. అలాగే మనం కార్యక్రమంలో బ్రాహ్మణులని కర్తగా పెడతాం. ఈ బ్రాహ్మణుని కర్తగా పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏంటనంటే, మనము మామూలుగా ఏ పూజ చేసుకున్నా పురోహితుల వారు పక్కన ఉండి మమ అని అనిపిస్తారంటే నేను నా కుటుంబం కోసం చేస్తున్నానని. అదే మీ ప్లేస్లో బ్రాహ్మణుడు కూర్చున్నప్పుడు ఏం ఉంటుంది సంబోధన? మమ యజమానస్య కుటుంబం, అనగా నన్ను నియమించుకున్న యజమాని కుటుంబంలో జరిగినటువంటి దుర్మరణ దోషాన్ని తొలగించడం కోసమే నేను చేస్తున్నాను. అలాగే నా యజమాని యొక్క కుటుంబంలో ఎవరెవరైతే దుర్మరణం పాలయ్యారో వాళ్ళ పేరు, గోత్రముతో సహా నా యజమానికి ఆ చనిపోయిన దుర్మరణం పాలైన వాళ్ళు ఏమవుతారో, ఏం వరుస అవుతారో ఆ విధమైనటువంటి వరుసని సంబోధన చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఆత్మతృప్తి, ఆత్మ విమోచనాన్ని కలిగించేటువంటి ప్రక్రియ బ్రాహ్మణుడుగా కూర్చున్నటువంటి వ్యక్తి చేయిస్తాడు. ఇక్కడ ఏదీ లేదు. అక్కడ మమ అంటే నేను చేస్తున్నాను, లేకపోతే అక్కడ బ్రాహ్మణుని పెట్టుకున్నప్పుడు మమ యజమానస్య అంటాడు, నా యజమాని అని చెప్పి సంబోధన ఉంటుంది. కాబట్టి ఫలితం ఎక్కడా తేడా ఉండదు. వీక్షించేటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక ఇటువంటి దుర్మరణం పాలైనటువంటి కుటుంబాలలో అలసత్వం చేశారా, తిరిగి మళ్ళీ మారుబలిని కోరుకుంటుంది. ఉదాహరణకి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా పేరుగాంచినటువంటి నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో చూడండి, వారి నాన్నగారి దగ్గర నుంచి ఉన్నటువంటి దుర్మరణం, లక్ష్మయ్య చౌదరి గారి దగ్గర నుంచి ఏర్పడినటువంటి దుర్మరణం ఆ కుటుంబంలో పరంపర కొనసాగుతూ వస్తూ ఉంది. హరికృష్ణ గారి కొడుకు, అలాగే ఎన్టీ రామారావు గారు మూడో కొడుకు సాయికృష్ణ గారు, అలాగే ఎన్టీ రామారావు గారి మనవరాలు, ఎన్టీ రామారావు తమ్ముడు త్రివిక్రమరావు పెద్ద కొడుకు, 2 సినిమాల్లో హీరోగా చేసిన అగ్ని ప్రమాదంలో చనిపోవడం, తర్వాత రీసెంట్గా ఎన్టీ రామారావు గారి చిన్న కూతురు. ఆకస్మికమైనటువంటి దుర్మరణమే. కుటుంబంలో ఎక్కడా దుర్మరణాలే, సహజ మరణాలు లేవు. ఆఖరికి ఎన్టీఆర్ గారిది కూడా ఒక రకంగా అసహజ మరణం అని చెప్పి కొన్ని వార్తలు, నిజాలు మనకు తెలియవు, కానీ ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాగే
మనకెంతో ఇష్టమై వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఒక 20 సంవత్సరాల కిందట ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న సమయంలో లవర్ బాయ్గా పేరు ప్రఖ్యాతులు ఈ రోజున గొప్పగా ఉన్నటువంటి అనేక మంది హీరోలు ఆ ఉదయ్ కిరణ్ ముందు దిగదుడిపే. ఆ రోజున చేతులు కట్టుకున్నారు, ఉదయ్ కిరణ్ నిలబడ్డాడు. అంటే ఆ వ్యక్తి కూడా దుర్మరణం పాలవడానికి గల కారణం వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మగారు పుష్కరాల్లోనో లేదా ఏదో నదిలో దుర్మరణం చెందినట్టుగా మనకు వార్తలు. ఆ ప్రభావం చేసుకోలేకపోవడం అనగా పితృదోషం అది అంటారు. ఆ పితృదోషాన్ని చేసుకోలేకపోవడం వల్ల ఉదయ్ కిరణ్ గారికి మళ్ళీ ఆ కుటుంబంలో పరంపర కొనసాగుతుంది. కాబట్టి అలసత్యం చేయకూడదండి. ఉదాహరణతో చెప్తాను. మన ఇంట్లో పెరట్లో మామిడి చెట్టు పెంచుకుంటాం, లేదా ఏదో ఒక మంచి చెట్టు పెంచుకుంటాం. ఒక కొమ్మకి చెదలు పడుతుంది, పురుగు పడుతుంది. సరేలే ఒక కొమ్మనే కదా అని చెప్పి చూస్తూ ఊరుకున్నారనుకోండి, చెట్టంతా చెదలు పట్టి చెట్టు నాశనం అయిపోతుంది. అదే మనం ఏ కొమ్మకైతే చెదలు పట్టిందో పురుగు పట్టిందో ఆ కొమ్మని నరికేస్తే మిగతా చెట్టు అంతా కూడా బాగుపడుతుంది. అంటే ఎప్పుడైతే మీ కుటుంబంలో తండ్రి వైపు 7 తరాలు తల్లి వైపు 4 తరాలలో దుర్మరణాలని చెప్పి మీరు చేసుకోకుండా పితృదోషం ఉందని మీరు మీ యొక్క పిల్లల జాతకాన్ని మీ జాతకాన్ని ఎక్కడ చూపించుకున్నా పురోహితుల దగ్గర, సిద్ధాంతుల దగ్గర, జ్యోతిషుల దగ్గర, అర్చక స్వాముల దగ్గర, ఇంకా ఇతరత్ర ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల దగ్గర చూపించుకున్నా పితృశాపము లేదా పితృదోషం ఉందని చెప్పినప్పుడు ఏం కాదులే, మనం ఎన్నో పూజలు చేశాం, దేవుడు మనల్ని రక్షిస్తాడు, నేను నమ్ముకున్న దుర్గమ్మ గొప్పది, నేను నమ్ముకున్న ఈశ్వరుడు గొప్పడు, అలాగే నారాయణుడు వెంకటేశ్వర స్వామి గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ దేవతలు కూడా అనుగ్రహించలేరు. పితృదేవతా శక్తి అంతటి గొప్పది. మీరు ఏ పూజ చేసినా ఆ పూజా ఫలితం దేవత ఇస్తుందని అనుకుంటారు. కానీ ఆ దేవత మీరు ఏ దేవతనైతే ఉపాసన చేసి ఏ మంచి కోసమే మీరు ఫలితాన్ని పొందాలనుకుంటారో ఆ దేవత పితృలోకానికి పంపిస్తుంది ఫలితాన్ని. మీ కుటుంబంలోని వ్యక్తులు నన్ను ఆరాధన చేశారు, ఈ ఫలితాన్ని ఇమ్మంటావా వద్దంటావా అని చెప్పి అప్పుడు పితృదేవతలో చెకింగ్ జరిగి అక్కడ ఆ యొక్క కుటుంబంలోని వాళ్ళు చక్కగా ధర్మాన్ని ఆచరిస్తున్నారు, నియమాన్ని పాటిస్తున్నారు, ఆచారవంతులు, ఫలితాన్ని అందించయ్యా అని చెప్పానంటే ఫలితం ఇస్తాడు భగవంతుడు. లేదు పితృ కార్యక్రమాలు చేయట్లేదు, ఇటువంటి కుటుంబంలో దుర్మరణాలు జరిగినటువంటి ఆత్మ వాళ్ళ వంశంలోని వాళ్ళ తాత ముత్తాతలు విమోచనం చెందలేదు, అటువంటి వాడికి ఎందుకు ఫలితం ఇవ్వాలని చెప్పి పితృదేవతలు అడ్డుకుంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో అలసత్వం పనికిరాదు. మీ ఇంట్లో కుటుంబంలో దుర్మరణాలు లేదా ఇక ముందు చెప్పబోయేటువంటి లక్షణాలు కనుక మీ కుటుంబంలో ఏవైతే ఉన్నాయని మీకు అనిపిస్తుందో వెంబడే పితృదోష నివారణ జరిపించుకోండి. ఇక్కడ ఒక విషయం మాత్రం వీక్షించేటువంటి ప్రేక్షకులకు తెలియచేయదలుచుకున్నాను. నా ద్వారానే చేయించుకోవాలని నియమం లేదు. కాకపోతే మీరు ఎక్కడ మోసపోతారో అని చెప్పి, ఎందుకనంటే నేను ఇప్పటి వరకు ఇన్ని కార్యక్రమాలు జరిపించిన కార్యక్రమాలలో ఎంతోమంది మహారాష్ట్ర కేంద్రంలో కానీ లేదా కర్ణాటక కేంద్రంలో కానీ చేయించుకున్న వాళ్ళు ఫలితాన్ని అనుభవించక ఇబ్బంది పడి తిరిగి మనం చేయిస్తున్నామని చక్కగా ఎన్నో, ఎందుకనంటే 2017 నుంచి చెబుతూ వస్తున్నాం ఈ పితృదోషం ఉంటుంది చేయించుకోండి అని. వాళ్ళు విన్నవాళ్ళు చేయించుకొని వచ్చి ఫలితాన్ని పొందలేక మళ్ళీ మనం శాస్త్రీయంగా జరిపిస్తున్నాం చెప్పి మళ్ళీ మన దగ్గరకు వచ్చి చేయించుకున్నారు. అంటే తెలియక వెళతారు, అందరూ నమ్మి వెళతారు, అందులో సందేహం లేదు. కానీ చేయించే వ్యక్తి సరైన వ్యక్తి అయితే మీకు ఫలితం ఉంటుంది, సందేహమే లేదు. సరైన వ్యక్తి చేతిలోకి కాకుండా మీరు సరైనటువంటి వ్యక్తి కాకుండా ఇతరుల చేతిలోకి వెళితే మీరు చేయించుకునే పూజ నిష్ఫలమైపోతుంది, ధనం వృధా అవుతుంది. ఆ యొక్క ఇబ్బంది ఎందుకు, మీకు భారాన్నంతా నెత్తిన వేసుకొని చక్కగా చేయించి దగ్గరుండి, ఎందుకనంటే నా స్థానంలో కూర్చున్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఒక్కటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను. అక్కడ దాకా వెళ్ళి మీకోసమై అందరి దగ్గర అక్కడ ఆ విధంగా ఉండేవాళ్ళు కారు. అసిస్టెంట్లను పంపిస్తారు, చేయించవయ్యా మా వాళ్ళని పంపిస్తున్నాను ధైర్యంగా ఉండండి మీరు అని చెప్పి ఆశీర్వదిస్తారు. వీళ్ళు ఇక్కడే ఉంటుంటారు చాలామంది. కానీ అటువంటి స్థితి నేను చెయ్యను. నేను కూడా మీతో పాటే వస్తాను. మీ కార్యక్రమంలో మీరు ఎక్కడైతే కూర్చొని ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఎంతవరకు అయినా ఉదయం నుంచి మొదలుపెట్టిన సూర్యాస్తమయం వరకు కూడా అన్నాహారాదులు మాని మీకు అక్కడ జరిపించి నేనుంటాను, అక్కడ దగ్గరగా ఉంటాను. మీకు ఏ సమస్య ఏ విధమైనటువంటి అనుమానం సందేహం వచ్చినా అక్కడ నివృత్తి చేయడానికి నేను ఉంటాను. మీతో పాటే ప్రయాణమే వస్తాను, సందేహమే లేదు. కాబట్టి చక్కగా నియమనిష్టల ప్రకారము శాస్త్రీయ ప్రకారము జరిపిస్తామని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి చక్కగా రండి. 21వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. 22వ తారీఖు రోజున పితృపక్షాలు, ద్వాదశి తిథి, గురువారము, ఆశ్లేష నక్షత్రము. శాస్త్రం ఏ విధంగానైతే ఎటువంటి లక్షణాలు కలిగినటువంటి రోజున చేయమని చెప్పిందో అటువంటి లక్షణాలు కలిగినటువంటి రోజు దొరకడం మన అదృష్టం. ఆ రోజున ఆ కార్యక్రమాన్ని చేయించడానికి అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒప్పుకోవడం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే వారి యొక్క అదృష్టం. కాబట్టి
50% నా అదృష్టం చేయించుకునే 50% మీ అదృష్టం కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం. చక్కగా కార్యక్రమాన్ని మనం చేసుకొని పితృదేవత అనుగ్రహాన్ని పొంది మీ ఇంట్లో ఆనందాలు ఉండాలి. ఎందుకనంటే వేల మంది లక్షల మందిని ప్రభావితం చేయలేను. ఎందుకనంటే మన స్థితి కానీ నా యొక్క పరిమితి కానీ కొంతవరకే. నేను ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు కొంతమందిని మాత్రమే ప్రభావితం చేయగలను. ఆ కొంతమందిలో మీరు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. నిస్వార్థముగా మీ అందరూ బాగుపడాలనేటువంటి యొక్క సదుద్దేశంతో, మీ కుటుంబం చల్లగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇంత సదుద్దేశం ఉంది కాబట్టే కాశీ విశ్వేశ్వరుడు కూడా దివ్యానుగ్రహాన్ని ప్రసాదించి మనకు వసతి గృహాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా అక్కడ సొంత గృహము ఏర్పాటు చేసుకునే విధంగా భగవంతుడు ఆశీర్వచనం ఇచ్చాడనంటే ఎంత నిజాయితీగా ఉండగలిగితే, అంటే చేసిన దాన్ని చెప్పుకోకూడదు, కానీ గ్రహించాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గ్రహించాలంటే ఒక సంకేతం కావాలి. ఈ సంకేతమే మన సొంత భవనంలో కార్యక్రమం కాశీక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి నిస్వార్థముగా చక్కగా మీకోసమే చేయించేటువంటి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఆ పితృదేవత అనుగ్రహం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, పితృపక్షాలలో మనకు దొరకడం అదృష్టం. ఇటువంటి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకండి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తండ్రి వైపు 7 తరాల్లో, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి పితృపక్షాలు, పితరామాస్య తిరులలో ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన దివ్యయోగం అయిన సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడను. గురుగారు దగ్గరుండి నియమనిష్ఠులతో ఈ కార్యక్రమాల్ని చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారి కొరకు బ్రాహ్మణులను కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. కావున ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారు, అలాగే ఈ నమోదు చేసుకోవాలి మీ పేర్లు అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో వచ్చే ఆశ్వయుజ మాసంలో మహామహిమాన్విత పరమపావన కాశీక్షేత్రంలో అన్నదాన సత్రం, వసతి గృహం ప్రారంభించబడను. మీ కుటుంబంలోని ఇటు 7 తరాలు, అటు 7 తరాల్లో వారికి ముక్తిని, మీ తరువాతి తరాల వారికి మంచి భవిష్యత్తును అందించే సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నిర్విరామంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో వస్తురూపేణ, ధనరూపేణ సహాయ సహకారాలు అందించే భక్తులు సభ్యులుగా చేరొచ్చు. పూర్తి వివరాల కొరకు కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. గురుగారు పితృపక్షాలు, పితరమాస్య రోజుల్లో ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన దివ్యయోగం అయిన సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటకలో మీ ఆధ్వర్యంలో విశేషంగా జరిగే పితృదోష నివారణ పూజలు, హోమాలతో పాటు అదనంగా చేయించే త్రిపిండి శ్రాద్ధం, పంచప్రాయశ్చిత్త హోమాల విశిష్టతను వివరిస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి, ఈ పితృశాప ప్రభావాలు లేదా పితృదోష ప్రభావాలు కుటుంబంలో ఉన్నప్పుడు సరైనటువంటి అవకాశాన్ని పుచ్చుకోలేకుండా ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? మీరు ఎన్నో పూజలు చేసినారు. పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ ఎన్నో పూజలు చేసింది, కానీ మా కోసం ఎన్నో పూజలు చేశాడు మా నాన్న, కానీ మేమెందుకు అంతగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని విలపించే యువతరం ఉంటారు. తల్లిదండ్రులు కూడా మేము ఎన్నో పూజలు చేశాం, కానీ మా పిల్లలకు సరైన సంబంధాలు కుదరలేదే. ఒక్కసారి గమనించుకున్నారా? ఎంతో పూజలు చేసినా మీరు అనుకున్న మీ ఇంటిని, ఆస్తిని మీరు పొందలేకపోతుంటారు. మీ పిల్లలు విద్యలో అభివృద్ధి పొందలేకపోతుంటారు. విద్య ఉన్నప్పటికీ విద్యకు తగ్గ ఉద్యోగాన్ని పొందలేకపోతారు. అన్ని వసతులు ఉన్న వివాహాలు సరిగ్గా కలగవు. ఎన్నో పూజలు చేశాం, కనబడిన దేవునల్లా మొక్కాము, అలాగే చెట్టు చుట్టూ తిరిగాం, పుట్ట చుట్టూ తిరిగాం, కానీ ఎన్ని చేసినా మనకెందుకు కలగట్లేదు, మనం ఎందుకు దైవం అనుగ్రహించట్లేదు, దేవుడు లేడా అనేటువంటి ఆలోచన వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి ఉండవచ్చు. తప్పు లేదు. ఆరోగ్యం ఎన్ని మందులు వాడినా అనారోగ్య సమస్యలుగానే ఉంటున్నాయి. ఎందుకు? ఏ పూజలు చేసినా, ఎన్ని చేసినా మనకు అనారోగ్య సమస్యలు తీరట్లేవు. ఇలా ప్రతి ప్రయత్నంలో దేవుడు ఉన్నాడు అనుకుని ప్రయత్నంలో వచ్చే సమస్యల్ని అధిగమించాలి అని చెప్పి దేవుడిని యొక్క అనుగ్రహం పొందాలని ఎన్నో పూజలు చేసినా ఫలితాన్ని పొందలేదు అని అంటే మీ జీవితంలో ఒక ఇసుమంత రాయి అంతా కూడా పని జరగలేదు అనంటే మీ కుటుంబంలో పితృదోషాలు ఉన్నట్టు లెక్క. ఈ పితృదోష నివారణ పూజలు, హోమాల్లో భాగంగా మోక్షనారాయణ బలి పూజ, త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాలు, తర్పణాది కార్యక్రమాలు
ఇవి 4 సెక్షన్లుగా చేస్తారు. ఇందులో త్రిపిండి శ్రాద్ధం యొక్క విశేషం ఏమిటంటే 2 రకాల ఉపయోగాలు. ఒకటి, ఇప్పటి వరకు తండ్రి చనిపోయిన తర్వాత సంవత్సరీకం వరకు తద్దినాది కార్యక్రమాలు మాసికాలు పెట్టుకొని తద్దినం సంవత్సరీకం జరిపించేసేసి ఇక బాధ్యత లేదు అనుకొని వదిలేసేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది గయా, ప్రయాగ, బ్రహ్మకపాలము, బద్రీనాథు, కాశీలో పిండ ప్రదానం చేశాం. అక్కడి పురోహితులు ఇక మీరు పెద్దవాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు, ఇది చేయడం వల్ల ఇక మళ్ళీ స్వర్గానికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మీరు పిలిపించి పిండ ప్రదానాలు చేస్తారా అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చెబుతారు. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే కాశీ, గయా, ప్రయాగ, బ్రహ్మకపాలం ఇట్లాంటి క్షేత్రాలలో పిండ ప్రదానం జరిపితే పితృదేవతలకి మీరు ప్రతిసారి పెట్టే పిండ ప్రదానం వల్ల వచ్చే పుణ్యం కంటే 10 రెట్ల పుణ్యం, 100 రెట్ల పుణ్యం అధికంగా వాళ్ళకి కలుగుతుంది. కానీ పిండ ప్రదానం ఆపకూడదని ఎక్కడా చెప్పబడలేదు. పిండ ప్రదానం చేయవలసిందే, ఏది చేసినా చేయవలసిందే. ఇలా కొంతమంది పిండ ప్రదానాలు పెట్టకుండా ఆగిపోతారు, కొంతమంది ఆచారం లేక వదిలేస్తారు. కొంతమంది దేవుడు మనకు ఎందుకు ఇవన్నీ పెట్టాలి, ఇవన్నీ రాసి పెట్టారా, ఎవరెవరిగో కోసమే మనం పెట్టడం ఏంది, కనిపించని మానవుడి కోసం పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి ఎక్కడికి చెందుతుంది అని చెప్పి ఆలోచన చేసి కొంత నాస్తికవాదంతో, కమ్యూనిజం భావాలతో పిండ ప్రదానాలు చేయరు. కొంతమంది డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి అధమగ్రస్తులు, అధమంగా నీచముగా ఆలోచించే వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు పుట్టిన దగ్గర నుంచి 10-12 ఏళ్ళు వచ్చేంత వరకు, రోడ్డు దాటగలిగే శక్తి వచ్చేంత వరకు నిన్నల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళ కోసమే సంవత్సరంలో 365 రోజుల్లో ఒక్క పూట 364.5 రోజులు నీ కోసం ఎంజాయ్ చేస్తూ బతుకుతూ, నీ కోసం, నీ కుటుంబం కోసం బతుకుతూ, పితృదేవతల కోసం ఒక పూట కేటాయించలేని జీవితం ఆ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదు, సరైన కొడుకు కాదు. అటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ విధంగా చేయలేకపోవడం వల్ల పితృశాప ప్రభావం. అయితే దీంట్లో త్రిపిండి శ్రాద్ధం చేసుకోవడం వల్ల జరిగేటువంటి ఉపయోగం ఏంటంటే అప్పటి వరకు చేసుకోలేకుండా ఉంటారు కదా, పిండ ప్రదానం చేయలేకుండా మధ్యలో మానేసి ఉంటారు కదా, అటువంటి వారికి ఈ త్రిపిండి శ్రాద్ధంలో పాల్గొనడం ద్వారా అధికారం లభిస్తుంది. ఆ విధంగా మళ్ళీ ఈ త్రిపిండి శ్రాద్ధం చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ యథావిధిగా ప్రతి సంవత్సరం మీ తల్లిదండ్రులు చనిపోయిన తిథి రోజున పిండ ప్రదాన కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక 2వ ఉపయోగం ఏంటంటే చనిపోయినటువంటి యొక్క ఆత్మ ఆ యొక్క స్థితిని బట్టి పూర్వజన్మ కర్మని అనుసరించి భూలోకంలోనైనా ప్రేత రూపంలో సంచరించవచ్చు, ఆకాశంలోనైనా ప్రేత రూపంలో సంచరించవచ్చు, అంతరిక్షంలోనైనా ప్రేత రూపంలో సంచరించవచ్చు. ఎక్కడ భూమి అంతరిక్షంలో, ఎక్కడ ఆకాశ భూమి అంతరిక్షంలో ఎక్కడ ఉన్నా ఆ ప్రేత రూపం చెందినటువంటి ఆత్మని ఆవాహన చేసి, అనగా మంత్రముతో ఆవాహన జరిపించి తిరిగి సశరీరమైనటువంటి ధారణా శరీరంతో ఉన్నత లోకాలకి పంపించడం జరుగుతుంది. ఇది త్రిపిండి శ్రాద్ధం యొక్క ప్రభావం. ఇక 2వది చేసేటువంటిది పంచప్రాయశ్చిత్త హోమాదులు అని అంటారు. పంచప్రాయశ్చిత్త హోమాదులు అన్నప్పుడు మనిషి సమస్యలతో సతమతమవుతున్నాడు అని అంటే ముఖ్యముగా 5 రకాలైనటువంటి శాపములతో ఉంటే మనిషి ప్రతి ప్రయత్నంలో విఫలుడైపోతాడు, అపజయమే తప్ప జయమంటూ ఎరగడు. అటువంటి వ్యక్తి యొక్క జాతకంలో 5 శాపాలు ప్రస్ఫుటముగా కనపడతాయి. ఒకటి, మొట్టమొదటి పితృశాపము, స్త్రీ శాపము, అలాగే గురు శాపము, దైవ శాపము, సర్పశాపము. ఈ 5 శాప ప్రభావాలు మానవుడి యొక్క జీవితంలోని అతలాకుతలం చేస్తాయి. కాబట్టి ఈ యొక్క శాపాల నివృత్తికి పంచప్రాయశ్చిత్త హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తికి బ్రాహ్మణుని కేటాయించడం జరుగుతుంది. హోమాది కార్యక్రమాలు జరిపించేటప్పుడు ప్రతి వ్యక్తికి యజమాని దగ్గర 4 బ్రాహ్మణులు కేటాయించి కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఎక్కడా లోపం లేదు, మంత్రలోపం ఉండదు, క్రియాలోపం ఉండదు, శక్తి లోపం ఉండదు. భక్తి లోపం లేకుండా, విశ్వాస లోపం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. పితృపక్షాలు, పిత్రమాస్య తిథులలో అత్యంత శుభమైనటువంటిది, నారాయణుడికి ప్రీతికరమైనటువంటి ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం, సర్ప నక్షత్రం. ఆశ్లేష నక్షత్రము మరియు ఈ యొక్క గురువారం కలిసినటువంటిది ఇటువంటి పుణ్యతిథి. ఎందుకు ఆశ్లేష నక్షత్రం గొప్పదనంటే పితృశాప ప్రభావం ఉన్నప్పుడు కాలసర్పదోషంలో జన్మిస్తారు. సర్ప నక్షత్రం ఆశ్లేషం అంటే ఆ సర్ప నక్షత్రానికి ముందు వచ్చేటువంటి మాట కూడా ఇదగం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్లేష ఏషా మనుయంతి చేతః అనేటువంటి యొక్క నక్షత్రం యొక్క మంత్రం అది. ఈ నక్షత్రం ఎవరికి అధిదేవత అనంటే మఖా నక్షత్రానికి అధిదేవత. మఖా నక్షత్రం ఎవరు? మఖా నక్షత్రానికి పితృదేవతల అధిపతులుగా ఉంటారు. ఆ పితృదేవతలకి అధిపతులుగా ఉన్నటువంటి నక్షత్రానికే అధిదేవత ఈ ఆశ్లేష నక్షత్రం. కాబట్టి ఆశ్లేష నక్షత్రం రోజున పితృదోష నివారణ జరిపించుకుంటే పితృదేవతలు ముమ్మాటికి
సంతసించి ఉన్నత లోకాలకి సశరీరంగా వెళ్ళిపోతారు. ఇది ఖాయం, ఇది నిజం, ధర్మం, ఇదే శాస్త్రం, ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే అనునిత్యం. కాబట్టి ఇంతటి గొప్పదైనటువంటి ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రము గురువారం కలిసి పితృపక్షాల్లో వచ్చినటువంటి తిథిలో మనం జరిపించుకోవడం చాలా ఆనందదాయకం. మళ్ళీ చెబుతున్నాను, నా దగ్గరే జరిపించుకోవాలని నియమం ఏమాత్రము లేదు. కాకపోతే శాస్త్ర ప్రకారం ఏ విధంగా జరిపించాలని అంటామో ఆ విధంగా జరిపించడం జరుగుతుంది. మీరు స్వతంత్రంగా నిర్ణయించి చేయించుకుంటే అక్కడ చేయించే వ్యక్తుల యొక్క లోపం జరిగితే మీరు చేయించుకున్న వృధా, మీరు వెచ్చించిన సమయం, మీరు పెట్టినటువంటి ధనం అన్నీ వృధా. ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటివి జరిపించుకొని అనేక చోట్ల జరిపించుకొని మళ్ళీ మన దగ్గర జరిపించుకున్న వాళ్ళు ఉన్నారు అని అంటే ఆలోచన చేయండి, ఎక్కడ లోపం జరుగుతుంది. అంటే చేయించుకున్న తర్వాత మీకు ఈ పిండ ప్రదానాలు, ఈ పూజా విషయాల్లో మీకు నాలెడ్జ్ నిల్, అది నేను చెప్పగలను, నేను గమనిస్తున్నాను. ఇప్పటివరకు ఎన్నో బ్యాచ్లైన చోట్లలో పూజలు అంటే మనం చేసుకునే గణపతి పూజ లేకపోతే ఈ హోమాలు వ్రతాలను అనుకుంటూ వస్తారు, మనం చేయొచ్చులే అనుకుంటారు. కానీ అక్కడ చేసే విధానం అక్కడికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు. దగ్గరుండి మళ్ళీ అలా కాదు నాయన ఇలా చేయాలని చెప్పి ఎవ్వరికీ కూడాను స్పీడ్ అనేది లేకుండా, అలసత్వం అనేది లేకుండా చక్కగా శాంతముతో అంతే చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత చాలామంది మనము తెలియకపోయినా ఎంత చక్కగా మనల్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకొని మనల్ని చేత చేయించారని చెప్పి చాలా ధన్యవాదాలని చెప్పి మాకు మళ్ళీ కృతజ్ఞత తెలిపి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాదులు, ఈ యొక్క మోక్షనారాయణ బలి పూజలో అదనంగా ఈ కార్యక్రమాన్ని మీ చేత చేయించి మీకు సంపూర్ణంగా పితృదోషం ఏ విధంగా జరగాలనేటువంటి కార్యక్రమం చెప్పబడిందో అటువంటివన్నీ కూడా మీ చేత చేయించడం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 21వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది, స్లీపర్ కోచ్. 22వ తారీఖు రోజున మార్నింగ్ చేరుకుంటాం. 22వ తారీఖు రోజున కార్యక్రమాన్ని ముగించుకొని భోజనాది కార్యక్రమాలు చేసుకొని తిరుగుటపాలో హైదరాబాద్కు వచ్చేసేస్తామని చెప్పవచ్చు. తండ్రి వైపు 7 తరాల్లో, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి పితృపక్షాలు, పితరామాస్య రోజుల్లో ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన దివ్యయోగం అయిన సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడెను. గురుగారు దగ్గర ఉండి నియమనిష్టలతో ఈ కార్యక్రమాల్ని చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారి కొరకు బ్రాహ్మణులను కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడను. కావున ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాల్లో నమోదు చేసుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి సంప్రదించండి. గురుగారి ఆధ్వర్యంలో వచ్చే ఆశ్వయుజ మాసంలో మహామహిమాన్విత పరమపావన కాశీక్షేత్రంలో అన్నదాన సత్రం, వసతి గృహం ప్రారంభించబడెను. మీ కుటుంబంలోని ఇటు 7 తరాలు, అటు 7 తరాల్లో వారికి ముక్తిని, మీ తరువాతి తరాల వారికి మంచి భవిష్యత్తును అందించే సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నిర్విరామంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో వస్తురూపేణ, ధనరూపేణ సహాయ సహకారాలు అందించే భక్తులు సభ్యులుగా చేరొచ్చు. పూర్తి వివరాల కొరకు కార్యక్రమం తదనంతరం గురుగారి నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. గురుగారు జాతకాన్ని చూస్తే పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు. జాతకంతో సంబంధం లేకుండా మన కార్యక్రమాన్ని చూసే కుటుంబాల్లో ఏ ఏ లక్షణాలు ఉంటే పితృదోషం ఖచ్చితంగా ఉంటుందో తెలియజేస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలామంది జాతకాన్ని చూపించుకొని పితృశాపం ఉందని మాలాంటి జ్యోతిష్యులు, పండితులు, పురోహితులు, అర్చక స్వాములు, సిద్ధాంతులు ఇలాంటి వాళ్ళందరూ చెబితే జాతకాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఒకరి జాతకంలో కొంతమంది కనబడుతుంది, కానీ కొంతమంది కుటుంబాల్లో తల్లి జాతకంలో కానీ, తండ్రి జాతకంలో కానీ, లేదా ఇతరత్ర కుటుంబంలోని వ్యక్తుల జాతకంలో ఆ యొక్క పితృశాప ప్రభావం ఉండవచ్చు. అందరి జాతకాల్లో కనబడకపోవచ్చు, ఏదో ఒకరి జాతకంలో. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు గనక మీ యొక్క కుటుంబంలో తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో గనక ఈ లక్షణాలు గనక ఉన్నట్లయితే ఖచ్చితముగా నిస్సంకోచంగా పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. అవి ఏమిటంటే, మీ తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 6 తరాల్లో రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, నీటి ప్రమాదాల్లో మరణించిన, ఆత్మహత్య చేసుకున్న, అలాగే హత్య చేయబడిన, అబార్షన్స్ జరిగిన కొన్ని కుటుంబాల్లో వరుసగా ఆడపిల్లలు పుట్టారని చెప్పి అబార్షన్స్ చేయిస్తుంటారు. అది చాలా దోషం. మీ కుటుంబంలో కోడలికి కావచ్చు, కూతురికి కావచ్చు తరచూ మిస్క్యారీస్ అవుతున్నా అది పితృశాప ప్రభావమే. అలాగే మీ కుటుంబంలోని వ్యక్తులు పెళ్లి కాకుండా మరణించిన, 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటి పెళ్లి చేసుకోరు, ఆ విధంగా వాళ్ళు చనిపోతారు. లేదా చిన్న వయసులో 20 ఏళ్ళు 30 ఏళ్ళ లోపల అర్ధాంతరంగా చనిపోతారు, అది కూడా పితృశాప ప్రభావమే. విషప్రాణుల వల్ల, జంతువుల వల్ల మరణించిన, అనాథగా చనిపోయిన,
అలాగే క్యాన్సర్తో లివర్ ఫెయిల్ అయి, కిడ్నీ ఫెయిల్ అయి క్యాన్సర్తో చనిపోయిన, షుగర్ ఎక్కువగా అయిపోయి అవయవాలు చెడిపోయి మరణించిన, ఇవన్నీ పితృశాప ప్రభావాలని చెప్పవచ్చు. అలాగే చేత మరణించిన, విషప్రయోగం జరిగిన, కొంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోతారు, తాతలు ముత్తాతలు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అనాథగా చనిపోతారు, వారికి సంస్కారం ఉండదు, అటువంటిది కలిగిన పితృశాప ప్రభావమే. అలాగే జాతకరీత్యా చనిపోయిన వారికి కర్మకాండాలు చేయకుండా మన కొడుకులు ఉంటారు, కొంతమంది కర్మకాండాలు చేయరు, ఆ కర్మకాండాలు చేయకపోయినా అనాథ ప్రేత సంస్కారం అంటారు, అది కూడా పితృశాప ప్రభావమే. అలాగే పితృ కార్యక్రమాలు చేయలేకపోయినా కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది మలేరియా, అలాగే మశూచి, ప్లేగు, ఈ మధ్యకాలంలో కరోనాతో చనిపోయారు లక్షల మంది, అటువంటి వారికి కూడా ఈ పితృశాపం ఉంటేనే ఆ విధంగా అర్ధాంతరంగా చనిపోతారు. అల్పాయుష్తో మరణించిన వ్యక్తి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు భగవంతుడు ఇచ్చింది, అందులో సగం 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల లోపల చనిపోతే పితృశాప ప్రభావం. ఎందుకంటే కోరికలు తీరకుండా, కుటుంబాన్ని సరిచేయకుండా, కోరికలు తీరకుండా, డిజైర్స్ అంటారు, వాటిని తీర్చుకోకుండా చనిపోవడం కూడా పితృశాప ప్రభావమే. అలాగే ఇక్కడ ప్రధానంగా మీ పిల్లల యొక్క వివాహ ప్రయత్నాల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నా పితృశాప ప్రభావమే. అలాగే సంతానం కలగకపోయినా తరచూ సంతాన నష్టం, మిస్క్యారీస్ అవుతున్నా, మీ కుటుంబంపై తరచూ చెడు దృష్టి, చెడు ప్రయోగాలు జరిగినట్లు అనిపించినా, మీ కుటుంబంలోని వ్యక్తులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నా, యాక్సిడెంట్లకి గురవుతున్నా, షుగర్తో చనిపోయినా, లివర్ ఫెయిల్ అయి, కిడ్నీ ఫెయిల్ అయి, క్యాన్సర్తో చనిపోయినా, కిడ్నీ ఫెయిల్ అయి, లివర్ ఫెయిల్ అయి చనిపోయినా, అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ గుహ్యమైనటువంటి చెప్పుకోలేని రోగాలు కొన్ని ఉంటాయి, అటువంటి వాటి వల్ల చనిపోయిన పితృశాప ప్రభావమే. అలాగే ఇక్కడ ఆడపిల్లలని చిన్నతనంగా చేస్తున్నాను మాత్రం అనుకోకండి. ఒక వ్యక్తి యొక్క దంపతులకి కుటుంబంలో ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకపోయినా అది పితృశాప ప్రభావమే. పితృశాప ప్రభావం ఉన్నప్పుడు మగ సంతానం ఉండదు. మగ సంతానము ఈ రోజుల్లో ఆడపిల్లలే చాలా మంచివాళ్ళు, కన్న తల్లిదండ్రులని ప్రేమగా చూసుకుంటారు. మగపిల్లలు కొంతమంది ఉన్నారు, కొంతమంది బాధ్యతారాహిత్యంగా తిరుగుతూ ఉంటుంటారు. కానీ ఇక్కడ మగపిల్లలకు ఏం చెప్పబడిందనంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్తారు. మీ కడుపున పుట్టినటువంటి ఆడపిల్లలు ఎవరో ఒక అయ్య చేతిలో ఏ గోత్రానికో కన్యాదానం చేస్తారు, అక్కడ వంశాభివృద్ధి అవుతుంది. మీ వంశాభివృద్ధి మీకు మగ సంతానం లేకపోవడం వల్ల అవుతుంది. అంతే, అదొక్కటే విషయంలో తప్ప ఆడవాళ్ళు అన్నిట్లో మంచివాళ్లే, అందులో సందేహం లేదు. కాబట్టి ఆడవాళ్ళు లేకుండా ఆడపిల్లలు మాత్రమే మగపిల్లలు లేకుండా సంతానం అని అంటే అది చిన్నబుచ్చుకోవద్దు మీరు. ఆడపిల్లలు ఉన్నప్పుడు కేవలం మగ సంతానం లేకపోతే అది కూడా పితృశాప ప్రభావమే. అలాగే మీ పిల్లల కుటుంబంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరిగినా అది పితృశాప ప్రభావమే. అంతేకాకుండా జాతకరీత్యా ప్రధానంగా మతిస్థిమితం లేని అవయవ లోపంతో వ్యక్తులు జన్మించిన, మీ కుటుంబంలోని వ్యక్తులు మద్యం, మత్తు పదార్థాలు బానిసలు అయినా అది పితృశాప ప్రభావం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంటిలోని తరచూ పాలు పొంగిపోతున్నా, మీ యొక్క చేతిలోని ఆహారం తరచూ నేల పాలవుతున్నా, ఇంటిలో గోడలకి బాగా క్రాక్స్ వచ్చి బయట ఉన్న గాలి ఇంట్లోకి, ఇంట్లో ఉన్న గాలి బయటికి పోయే విధంగా క్రాక్స్ వచ్చినా అది పితృశాపమే. మీరు ఎంతో కొత్తగా వేసుకుంటారు, పైపులు నల్లాలు కొత్తగా వేసుకున్నా తరచూ 2 రోజుల తర్వాత మళ్ళీ నీటి బొట్టు తరచూ ఒక్కొక్క బొట్టు కింద పడుతూ ఉన్నట్టుగా ఉండే విధంగా ఉన్నా అది పితృశాప ప్రభావమే. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, సోదర సోదరిమణుల మధ్య విభేదాలు రావడం, తండ్రికి కొడుక్కి, తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి మధ్య శత్రుత్వ భావనతో కొన్ని కుటుంబాలు ఉంటాయి, అది కూడా పితృశాప ప్రభావమే. అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో గొప్పగా కోట్లు గడిస్తారు, ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకొని పూర్తిగా నష్టపోయి కుటుంబం రోడ్డున పాలవుతుంది. అట్లాంటి స్థితి కలిగినటువంటి కుటుంబాల్లో కూడా పితృశాపం ఉంటేనే ఆ విధంగా జరుగుతాయి. అలాగే దాంపత్య విభేదాలు కలిగి తరచూ డైవర్స్ అవుతున్నా, అనగా దాంపత్య సౌఖ్యం ఉండదు, జీవిత భాగస్వామి యొక్క సహచర్యం అనేటువంటిది స్త్రీకి కానీ పురుషుడికి కానీ లేకుండా ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా పితృశాప ప్రభావం ఉంటే ఆ విధంగా జరుగుతుంది. అలాగే చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, ఇంట్లో చీమలు, బొద్దింకలు, జిల్లె పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా ఇది పితృశాప ప్రభావమే. అలాగే చనిపోయిన వారు తరచూ కలలోకి వస్తున్నా, పాములు సముద్రాలు అలాగే పర్వతాల్లో తిరుగుతున్నట్టుగా, దారి తెలియకుండా అడవుల్లో వెంబడి తిరుగుతున్నట్టుగా కల్లో వస్తున్నా, పాములు కరిచినట్టు కల్లోకి వచ్చినా, అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల చుట్టూ కావచ్చు, కారాగార వాసమైనట్టుగా లేదా బంధింపబడినట్టు కళ్ళొచ్చినా పితృశాప ప్రభావాలు ఉంటాయి, గుర్తించాలి. ఇల్లు కూలిపోయినట్టు కళ్ళు వచ్చినా, ఇతరులతో గొడవబడినట్టు ఎక్కువగా కళ్ళు వస్తున్నా, అలాగే ఒక స్త్రీ తన బిడ్డని భుజాన వేసుకొని రోధిస్తూ దారి తెలియక వెళుతున్నట్టు కళ్ళలోకి వచ్చిన, కాలసర్పదోషములో జన్మించిన వారికైనా, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేసిన వాళ్ళైనా,
ఇటువంటి హత్యలు చేసినప్పుడు చేసిన వాళ్లే కాకుండా చేయించిన వాళ్ళు, ఈ తతంగమంతా చూస్తూ ఆమోదించిన వాళ్ళు, ఈ తతంగమంతా చూస్తూ ఇది తప్పని తెలిసి కూడా తప్పని చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా పితృశాప ప్రభావం ఉండి తీరుతుంది. కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నట్లయితే అది పితృశాప ప్రభావంగా ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క సంబంధించినటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో ఈ లక్షణాలు కనుక మీకున్నట్లయితే పితృదోష కార్యక్రమంలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా గమనించాల్సినటువంటిది, ఇక కాశీక్షేత్రంలో జరిపేటువంటి అన్నదాన సత్రానికి మీకు వెంబడే మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. తండ్రి వైపు 7 తరాల్లో తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి పితృపక్షాలు, పితరమాస్య రోజుల్లో ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన దివ్యయోగమైన సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి నియమనిష్టలతో ఈ కార్యక్రమాల్ని చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వారి కొరకు బ్రాహ్మణులను కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడును. కావున ఇట్టి పితృ నివారణ పూజలు, హోమాలలో నమోదు చేసుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించండి. గురుగారి ఆధ్వర్యంలో వచ్చే ఆశ్వీజ మాసంలో మహామహిమాన్విత పరమపావన కాశీక్షేత్రంలో అన్నదాన సత్రం, వసతి గృహం ప్రారంభించబడును. మీ కుటుంబంలోని ఇటు 7 తరాలు అటు 7 తరాల్లో వారికి ముక్తిని, మీ తరువాతి తరాల వారికి మంచి భవిష్యత్తును అందించే సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నిర్విరామంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో వస్తురూపేణ, ధనరూపేణ సహాయ సహకారాలు అందించే భక్తులు సభ్యులుగా చేరొచ్చు. పూర్తి వివరాల కొరకు కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గురుగారు, మీరు ఆ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుని దివ్య అనుగ్రహాన్ని పొందారు. మహిమాన్విత పర్వపావన సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో వచ్చే ఆశ్వీజ మాసం నుండి నిత్యాన్నదాన సత్రాన్ని మీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నారని మన ప్రేక్షకులకు తెలియజేశారు. మీ ఆధ్వర్యంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమంలో ఎవరైనా సభ్యులుగా చేరవచ్చా? వాటి వివరాలను మన ప్రేక్షకులకు వివరిస్తారా? కాశీక్షేత్రంలో ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో అతి త్వరలో ఆశ్వీజ మాసంలో దసరా వెళ్ళిన తర్వాత త్రయోదశి తిథి రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, వసతి గృహాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమానికి మీరు కూడా ఒక సమిధలుగా, ఎందుకనంటే బృహత్ కార్యం కాశీలో అన్నదానం అంటే మనం ఇక్కడ 100 మందికి చేస్తే అన్నదానం ఎంత ఫలితం ఉంటుందో అక్కడ 10 మందికి చేస్తే అన్నదానానికి అంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో ఏదైనా కానీ గొప్పదైనటువంటి సంఘం కోసం, అలాగే సమాజం కోసం చేసేటువంటి ఒక కార్యక్రమంలో శాస్త్రం ఏం చెప్పబడిందంటే ఒక వ్యక్తి అనేటువంటిది పాలు పంచుకోకూడదు. అందరూ ఈ సమాజం కోసం చేసేది కాబట్టి ఈ సమాజంలోని వ్యక్తులందరూ భాగస్వాములు కావాలనేటువంటిది శాస్త్రం. పౌండరీక యాగం చేసినా, వాజపేయి యాగం చేసినా ఒక వ్యక్తి డబ్బుతో చేయకూడదు. సమాజంలో ఉన్న వాళ్ళందరూ, రాజు సమాజంలో ఉన్నటువంటి అందరి దగ్గర డబ్బులు తీసుకునే ఈ యొక్క కార్యక్రమం. అశ్వమేధ యాగంలో రాముడు అందరూ తలా ఇంత బంగారం ఇస్తేనే ఆ యొక్క అశ్వమేధ యాగాన్ని రాజు చేశాడు. మరి రాజు దగ్గర డబ్బు ఉండదా అంటే ఉంటాయి, కానీ ప్రజలు సహకరిస్తే ఆ పుణ్యఫలం అంతా ప్రజలకి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో శాస్త్రం ఈ నియమం పెట్టింది. కాబట్టి మీరందరూ కూడా సభ్యులుగా చేరవచ్చు. నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది. వస్తు రూపేణ, ధన రూపేణ ఈ కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు అందించవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. ఆశ్వీజ మాసం త్రయోదశి తిథి రోజున, అనగా దసరా వెళ్ళిన తర్వాత వచ్చే 3వ రోజున ఈ యొక్క వసతి గృహము అన్న సమేత విశ్వేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో ఈ యొక్క అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సెప్టెంబర్ 22వ తేదీన జరిపేటువంటి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో 2 రకాల పద్ధతులు. ఒకటి తాంత్రిక పద్ధతి, 2 రాజ పద్ధతి. తాంత్రిక పద్ధతి అంటే శ్మశానంలో సంకల్పం చేయించి బియ్యపిండితో బొమ్మను తయారు చేసి వాటికి మంత్రోక్తముగా చేసేటువంటి హోమ కార్యక్రమం, అది పితృదోష నివారణ కార్యక్రమం. కానీ మనం చేయించేది మంత్రోక్తమైనటువంటిది, మన ప్రాంతం ఆచరించదగింది. దక్షిణ భారతదేశం ఏ విధంగా శాస్త్రం చేయమని చెప్పిందో ఆ విధమైనటువంటి కార్యక్రమం మనం ఇక్కడ చేయిస్తున్నాం. నార్త్ వాళ్ళు ఆ విధంగా తాంత్రిక పద్ధతిలో చేయిస్తారు. తాంత్రిక పద్ధతి మన యొక్క దక్షిణ భారతదేశంలో చెప్పబడలేదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క స్థితిని గమనించి మన మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి. మీకు దైవతానుగ్రహం, అంతకంటే మించి పితృదేవతానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. తండ్రి వైపు 7 తరాల్లో తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు.
ఇట్టి పితృదోష నివారణకి పితృపక్షాలు పితరామాస్య రోజుల్లో ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసిన దివ్యయోగం అయిన సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి నియమనిష్ఠులతో ఈ కార్యక్రమాల్ని చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ పూజలు హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వారి కొరకు బ్రాహ్మణులను కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడును. కావున ఇట్టి పితృదోష నివారణ పూజలు హోమాలలో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు సంప్రదించండి. అలాగే గురుగారి ఆధ్వర్యంలో వచ్చే ఆశ్వయుజ మాసంలో మహామహిమాన్విత పరమపావన కాశీక్షేత్రంలో అన్నదాన సత్రం, వసతి గృహం ప్రారంభించబడును. మీ కుటుంబంలోని ఇటు 7 తరాలు అటు 7 తరాల్లో వారికి ముక్తిని, మీ తరువాతి తరాల వారికి మంచి భవిష్యత్తును అందించే సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నిర్విరామంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో వస్తురూపేణ, ధనరూపేణ సహాయ సహకారాలు అందించే భక్తులు సభ్యులుగా చేరొచ్చు. అనంతరం గురుగారిని కాంటాక్ట్ చేయండి. గురుగారు పితృదోష నివారణకి సెప్టెంబర్ 22వ తేదీన ఏ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు చేస్తున్నారో పూర్తి వివరాలు తెలియపరిచారు. ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.